నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైఎస్ కుటుంబ చరిత్రలో అన్ని రక్తపు మరకలే. రాజారెడ్డి గారిని సంపించిన వాళ్ళలో పేర్ల పార్థసారథి రెడ్డి అందరికీ తెలిసే ఉంటుందండి. పేర్ల పార్థసారథి రెడ్డి పులివెందల టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి ధ్వజమెత్తారండి. పేర్ల పార్థసారథి రెడ్డి పులివెందల్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకున్న సమయంలో మైనింగ్ వ్యవహారంలో రాజారెడ్డి గారికి పేర్ల పార్థసారథి రెడ్డి కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన గొడవల్లో కోర్టు నుంచి బయటకు వస్తున్న పేర్ల పార్థసారథి రెడ్డిని రాజారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారి మనుషులు అతన్ని అటాక్ చేయడం, వాటిలలో పేర్ల పార్థసారథి రెడ్డి తమ్ముడు చనిపోవడం, ఇతనికి 26 కత్తిపోట్లు జగడం, రోడ్లు అందరూ చూడంగానే అతను చనిపోయినాడని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. తర్వాత అక్కడున్న పోలీసు ఏసీపీ ఒక ఆయన ఎవరో వాళ్ళ గన్మ్యాన్ తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసి బతకడం కూడా జరిగింది. అట్లాగే రాజారెడ్డి గారు ఎస్టేట్ నుంచి ఇడుపులపాయ నుంచి వస్తున్న సందర్భంలో పేర్ల పార్థసారథి రెడ్డి సభ్యులు అతని మీద దాడి చేయడం, జీవులో వస్తూ ఉంటే బాంబులేసి రాజారెడ్డి గారు అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. దీని గురించి పేర్ల పార్థసారథి రెడ్డి ఏం మాట్లాడుతున్నారు ఏమనేది కూడా ఒకసారి విన్నాం. ఇది బ్రేకింగ్ న్యూస్ అండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద జరిగిన దాడులకు ఎట్లా జరిగినా ఏమి అనేది కూడా ఒకసారి మనము చూసుకున్నాం. ఆయన ఏమంటున్నారంటే టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, వైఎస్ కుటుంబ చరిత్రలో అన్నీ రక్తపు మరకలే, బుద్ధిమంతుల కుటుంబం అని జగన్ చెప్తున్నారు. వారి రాజకీయ సామ్రాజ్యం హత్యలు గృహదహనాలతో మొదలైంది. వారి ఆకృతలు అన్నీ ఇన్ని కావు. రాజారెడ్డిపై 1962లోనే రౌడీ షీట్ నమోదైంది. వందల కొద్దీ బైండ్ కేసులు ఉన్నాయి. బైరాటిస్ యజమానిని హత్య చేయించారు. రాజారెడ్డి జార్జిరెడ్డి జైలుకి వెళ్ళారు. నా తమ్ముడి చంపిన కేసులో ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి నిందితులు. వారిపై కేసులను రాజశేఖర రెడ్డి కొట్టేయించారు. వాళ్ళ చరిత్రను ఈ తరం యువతకు తెలియజేసేదానికే నేను ముందుకొచ్చానని పేర్ల పార్థసారథి రెడ్డి, ఆయన టీడీపీ పులివెందల టీడీపీ అతనండి. ఇప్పుడు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన పులివెందల టీడీపీ నేతగా మన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి అన్ని విషయాలు కూడా చెప్తున్నారు. వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అన్నీ కూడా అతను చెప్తున్నారు. ఒకసారి అన్నీ కూడా చూద్దాం. వైఎస్ రాజారెడ్డి గారి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఈ కుటుంబ రాజకీయ చరిత్ర ఏమి అనేది కూడా ఒకసారి చూసుకున్నాం. వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబ రాజకీయ చరిత్రలో అన్నీ రక్తపు మరకలేనని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల నియోజకవర్గంలో వారి రాజకీయ సామ్రాజ్యం మొదలైంది హత్యలు గృహ దహనాలతోనని చెప్పారు. శనివారం కడప ప్రెస్ క్లబ్లో పార్థసారథి రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తన తాతను హత్య చేసిన వారిని వదిలేశానని, తమది బుద్ధిమంతుల కుటుంబమని జగన్ పదే పదే చెప్తున్నారు. వారి ఎంతటి బుద్ధిమంతులో కుటుంబమో ఈ తరం యువతకు తెలియజేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన ఆకృతాలు అన్నీ కావని, ఆ కుటుంబం సాగిన నరమేధం, కిరాయి హత్యలు, ప్రత్యక్ష పరోక్ష హత్యలు, గృహ దహనాలు, పంటల నాశనం మొదలైన వాటిని తెలియజేసేందుకే తాను మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. ఎవరు? పేర్ల పార్థసారథి రెడ్డి, పులివెందుల టీడీపీ నాయకుడు అండి. ఆయన్నే రాజారెడ్డి గారి మనుషులు 26 కత్తిపోట్లతో పొడిస్తే చనిపోయినారని చెప్తే ఆడ పడేసి వెళ్ళిపోతే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేసి బతికిన వ్యక్తి. ఆయనే ఎట్లా జరిగింది ఏమనేది కూడా మనకు వివరంగా చెప్తున్నారు. 1996 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ను ఓటి మంచుల వరకు తీసుకెళ్లానని చెప్పారు. దాంతో ఆ ఏడాది ఆగస్టులో రాజారెడ్డి స్వయంగా దగ్గరుండి కిరాయి అంతకులతో తనను విచక్షణ రహితంగా కత్తులతో నరికించారని, ఆ కేసులో ఆయన మొదట ముద్దాయని తెలిపారు. ఆ కేసులో జైలుకి వెళ్ళిన రాజారెడ్డి
హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జగన్ పెళ్లికి పులివెందులకు వచ్చారు. అవన్నీ మనకు తెలియవు. చూడండి, ఆయన చెప్తూ ఉంటే తెలుస్తుంది. చూడండి, రాజారెడ్డి గారు బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వచ్చాడంట. 1975 జూలై 15న వైఎస్ రాజారెడ్డి, జార్జి రెడ్డితో పాటు 63 మంది కలిసి బైరాటిస్ గనుల యజమానిని ఎం వెంకట నరసయ్యను హత్య చేశారు. దీనిపై కడప 1 టౌన్లో క్రిమినల్ కేసు నమోదైంది. చూడండి, 1975లో వైఎస్ రాజారెడ్డి, జార్జి రెడ్డి వాళ్ళ కుటుంబం ఎలా ఎదిగింది అనేది కూడా ఆయన చెప్తున్నాడు. ఇదే కేసుకు సంబంధించి వీరిపై మీసా చట్టం కూడా ప్రయోగించారు. రాజారెడ్డితో పాటు పెద్ద కుమారుడు జార్జి రెడ్డిని కూడా జైల్లో పెట్టారు. 1989 ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు సర్కిల్లోని చిన్న మడియంలో అల్లర్లకు పాల్పడిన కేసులో వైఎస్ రాజారెడ్డి ఏపూరుగా ఉన్నారు. టీడీపీకి చెందిన ఎల్ వెంకటరమణారెడ్డి తన భార్యతో కలిసి ఓటేసి తిరిగి వస్తూ ఉంటే రాజారెడ్డి ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. వెంకటరమణారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 1990 ఫిబ్రవరి 16న పులివెందల్లోని నగిరిగుట్ట ఎరుకుల కాలనీపై రాజారెడ్డి 300 మంది అనుచరులతో కలిసి దాడులకు పాల్పడ్డారు. చూడండి, ఎస్సీ ఎస్టీల ఇళ్లలోకి చొరబడి విలువైన నగలు 16 లక్షల నగదు దోచుకున్నారు. అనంతరం ఇళ్లకు నిప్పు అంటించారు. రాజారెడ్డితో సహా 59 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. చూడండి, రాజారెడ్డి గారు ఆయన అప్పుడు ఎలా చేశాడు, తన యొక్క భయభ్రాంతులను చేసి అప్పటికి ఏమీ లేదు రాజారెడ్డి గారికి. ఇట్లనే ఫ్యాక్షనిస్ట్గా మారి ఎలా వేల కోట్లు సంపాదించుకున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. రాజారెడ్డితో సహా 59 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. 1992 అక్టోబర్ 11న కోడూరు పోలీస్ స్టేషన్లో రాజారెడ్డి ఆయన అనుచరులు మరణాయుధాలతో ప్రవేశించి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని బెదిరించారు. అరెస్ట్ అయిన పోలీస్ స్టేషన్లో ఉన్న తమ వారిని విడిపించుకోకపోయారు. ఈ వ్యవహారంలో అదే నెల 14న రాజారెడ్డిని అరెస్టు చేశారు. 1992 డిసెంబర్లో భూ వివాదానికి సంబంధించి హైదరాబాద్ తాజ్మహల్ హోటల్లో ఉన్న రాజగోపాల్ అనే వ్యక్తిపై రాజారెడ్డి ఆయన అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీనికి సంబంధించి అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పిసిసి మాజీ అధ్యక్షుడు షేక్ రహంతుల్లా గనులపై దండయాత్ర చేసి మైనింగ్ సామాగ్రిని లారీలను ధ్వంసం చేసి వారి గనులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. కోడూరులో అక్రమ మైనింగ్పై వైఎస్ కుటుంబంపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. గనులు కొల్లగొట్టేస్తూ ఉంటే అప్పుడు సీఎం విజయభాస్కర్ రెడ్డి 50 లక్షలు పెనాల్టీ వేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెనికిలపాడు పోలింగ్ స్టేషన్లో రాజశేఖర్ రెడ్డి లైసెన్స్ లేని తుపాకీతో కాల్పులు జరిపితే ముద్దునూరు పోలీస్ స్టేషన్ కేసులో నమోదైంది. జమ్మలమడుగు శివారెడ్డిని తుదిమెట్టించేందుకు దేవుగుడి బ్రదర్స్ను ఉసిగలిపి వైఎస్ కుటుంబమే. మమ్మల్ని మేము కాపాడుకునేందుకు 1998లో అనుకోకుండా జరిగిన సంఘటనలో రాజారెడ్డి హతమైపోయాడు. ఆ రోజు దహనకాండలో నా తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరరెడ్డిని చంపేశారు. ఈ కేసులో నీకు జగన్కు పిల్లనిచ్చిన మామ ఈసీ గంగిరెడ్డి, నువ్వు సంకనెక్కించుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి A6 A7 ముద్దాయిలు కాదా? రాజారెడ్డి కేసులో మా వాళ్ళకు జీవిత ఖైదు పడింది. గంగిరెడ్డి భాస్కర్ రెడ్డిలపై ఉన్న కేసును రాజశేఖర రెడ్డి కొట్టేయించారు. ఆయన చనిపోయే వరకు చట్టబద్ధంగా మా వాళ్లకు రావాల్సిన పెరేలు కూడా రాలేదు. వాస్తవానికి రాజారెడ్డిపై 1962లోనే పోలీసులు రౌడీ సీటు నమోదైంది. 100 బైండవర్ కేసులు ఉంటాయి. అటువంటి కరుడుగట్టిన అంతకుడు శాంతి కాముడు అయినట్లుగా అనేక కేసులు ముద్దాయిలుగా ఉండి హైదరాబాదులో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించి 100 మంది చావుకారమైన రాజశేఖర రెడ్డి అహింసామూర్తి అన్నట్లుగా ఆయన కొడుకు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన కడుపును పుట్టిన నువ్వు మాత్రం ఏం చేశావు? పిన్న తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డిని రాక్షసంగా శత్రువులకు కూడా గుండెలు జారిపోయేంత భయంకరంగా చిత్రవధం చేసి చంపారు. చంపిందేగాక గుండుపోటు అని ప్రచారం చేయించారు. చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి మా చిన్నాయన చంపారని చెప్పి రాష్ట్రమంతా ప్రచారం చేయించావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నరరూప రాక్షసుడు ఉండరని జగన్పై పేర్ల
పార్థసారథి రెడ్డి ఇరుసుకుపడ్డారు. న్యాయం కోసం వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టు వీధుల వెంట మండు టెండర్లో ఫైళ్లు పట్టుకొని కాలినడకన రోడ్డుపైన వెళుతూ ఉంటే కన్నీరు కార్చిన వారు లేరన్నారు. సొంత చెల్లి శర్మిలాకి ఆస్తి పంచకుండా నువ్వు చేసింది ఏమిటి నిలదీశారు. మీదేదో రాజకీయ కుటుంబం అయినట్లు, హరిశ్చంద్రుడు వంశమైనట్లు, స్వతంత్ర సమరవేదుల కుటుంబం అయినట్లు చెప్తున్నారు. నవ యువకులారా, మీరంతా సత్యం గ్రహించండి. జగన్ అనే వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడు. వారి కుటుంబం నేరాలు ఘోరాలు చేసిన కుటుంబం. వారి సంపాదన అంతా అక్రమమే. వారి రాజకీయ చరిత్ర అంతా రక్తంలో కూడుకున్నదని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎరుకుల కులానికి చెందిన మహేష్ అనే వ్యక్తిని చుట్టుమట్టి గొంతు కోశారని, కేసు రిజిస్టర్ కాకపోవడం వెనక జగన్ హస్తం ఉందని పార్థసారథి రెడ్డి అన్నారు. మహేష్ తమ్ముడి కొడుకులు ఇద్దరిని గొంతు కోసి చంపితే ఎఫ్ఐఆర్ లేదన్నారు. 2003, 2004లో కడప సెషన్స్ కోర్టులో రాజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి హత్య కేసుల విచారణ జరుగుతూ ఉంటే తన పక్కన సూట్ కేసు బాంబు పెట్టించిన గనుడు జగనే అన్నాడు. తనతో పాటు పరిటాల రవి హత్యకు ముద్దల చెరువు సూరితో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. దీనిపై జగన్ అనుచరుడు మంగళకృష్ణపై కేసు నమోదైందని, జగన్ను తప్పించారని వెల్లడించారు. పరిటాల రవి హత్య సూత్రధారులు జగన్, ఆయన తండ్రేనని, వైఎస్ సీఎంగా ఉండడంతో ఈ కేసు నుంచి జగన్ తప్పించుకున్నాడని తెలిపారు. నేటి సీఎం చంద్రబాబు నినాదాలతో 1998 తర్వాత రాయలసీమలో ఫ్యాక్చరిజం అంతమైందని, పులివెందుల్లోనే 2,500 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మారినారన్నారు. ఈరోజు పులివెందుల్లో కత్తి పట్టేవాడు, తుపాకీ పట్టేవాడు ఒకరూ లేరని, జగన్తో కలిస్తే మీ పూర్వీకుల్లా కత్తికి బలవుతారని, కుటుంబ పెద్దలను కోల్పోయి మాంగళ్యాలు పోగొట్టుకొని మహిళలు ఎన్నో బాధలు పడారని, ఈ పరిస్థితి ప్రస్తుత తరానికి రాకూడదని తాము కోరుకున్నట్లు తెలిపారు. ఇదే చెప్తున్నారు. రాజశేఖర రెడ్డికి కుటుంబంలో రాజారెడ్డి గారి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా అంతకలేను నరరూప రాక్షసులు. ఎవరు కూడా పేద ప్రజలు గనులు ఆక్రమించుకొని బతికిన వాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేశారు అనేది టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి గారు వాళ్ళ కుటుంబంలో, ఎందుకంటే పులివెందుల్లో ఉన్న వ్యక్తిగా వాళ్ళ కుటుంబం గురించి కూడా అన్నీ వివరించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.